హలో అండి, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ వెలంగిని బొబ్బిలి. మొన్న 2 డేస్ బ్యాక్ మేము విజయవాడ వెళ్ళాము చిన్న షాపింగ్ ఉంటే. ఒక 1 వీక్ నుంచి అడపాదడప వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా. సో కృష్ణా బ్యారేజ్ చూసారా, వాటర్ అయితే చాలా నిండుగా ఉంది. 79వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిపారు కదా. సో విజయవాడలో అయితే లైటింగ్స్ అయితే ఇట్లానే ఫ్లాగ్ కలర్స్ తో బాగా డెకరేట్ చేసి ఉంచారు. ఇది ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియం అండి. మీకు తెలిసే ఉంటది. విజయవాడలో అయితే ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి. యాక్చువల్ గా షాపింగ్ అయితే మా పాప కోసం అండి, చిన్న చిన్న యాక్సెసరీస్ తీసుకోవాల్సి ఉన్నాయి. సో తన కోసం అయితే వచ్చాము. ఇంకా మేము 2-3 షాపులు చూసాం కానీ మాకు దొరకలేదు. లైఫ్ స్టైల్లో అయితే అన్నీ ఉంటాయేమో అక్కడికి వచ్చాము. ఫ్లాగ్ చూసారా, చక్కగా పెట్టున్నారు. నిజం చెప్పండి, ఫస్ట్ టైం మీరు ఇది చూసి ఎక్కినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు కుదిరితే కమెంట్ చేయండి. మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా. మా వాడికి 4th మంత్ ఉన్నప్పుడు అనుకుంటండి, మేము పీవీపీ మాల్కి వెళ్ళాము. మా వారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి. అందరూ ఎక్కి దిగుతున్నారు కానీ నాకు భయం వేసింది. మా వారు చేయి పట్టుకుని ఎక్కించారు. బట్ నాకు దిగంగానే వాంతి వచ్చినట్టు, కళ్ళంతా తిరిగిపోయినట్టు అనిపించింది. ఇంక నేను ఎప్పుడు ఎక్కకూడదు అనుకుంటాను. అప్పుడప్పుడు తప్పదులేండి, మా వారు పట్టుకుంటారు కాబట్టి చెయ్యి. ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి అట్లా ఏమైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఆయన్ని పట్టుకుంటా అనమాట. ఇప్పుడైతే భయం లేదులేండి, అలవాటు అయిపోయింది. ఇవి చూడండి ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయో. దీనికన్నా బయట బండి మీద కొనుక్కోవటం ఉత్తమం.